నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో సైబర్ నేరాల అడ్డుకట్టుకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బాధితులు సైబర్ వార్ రూమ్ కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బ్యాంకులను అప్రమత్తం చేసి గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టుకు బ్యాంకులు సహకరించాలన్నారు. సైబర్ నేరాలపై అన్ని వర్గాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని, అవగాహన కార్యక్రమాలు పెంచాలని సీఎం సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని సీఎం సూచించారు. సైబర్ నేరాలు అడ్డుకట్టుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు రావడం, పోలీసులు విచారణ జరపడం కంటే అసలు నేరమే జరిగే అవకాశం లేకుండా ప్రజలను చైతన్యపరచాలని సీఎం సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న నేరాల పట్ల వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. 6 పిల్లర్ రెస్పాన్స్ టీమ్స్ తో వివిధ రకాల సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తాము సిద్ధం చేస్తున్న ప్రణాళికలను ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. రాష్ట్రాన్ని సైబర్ నేరాల రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం కోరారు. దీనికోసం అన్ని బ్యాంకర్లు, పోలీస్ విభాగం, ఏపీటీఎస్ ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నేరస్తులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నందుకు దానికి అనుగుణంగా పోలీసులు కౌంటర్ ప్లాన్ ఉండాలన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో విద్యావంతులు సైతం మోసపోతున్నారని, డిజిటల్ అరెస్ట్ లేదనే విషయాన్ని ప్రజల్లో నాటుకుపోయేలా చేయాలన్నారు. డిజిటల్ అరెస్టుల్ని ఫోన్ చేసేవాళ్లు అరెస్ట్ అయి తీరాలన్నారు. ఆ తరహాలో కఠిన చర్యలు ఉండాలని, ఏళ్ల తరబడి కష్టపడి ప్రజలు దాచుకున్న సొమ్ములను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఏపీ సైబర్ నేరాల నియంత్రణకు తీసుకునే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏపీ ప్రజలను మోసం చేస్తే తప్పించుకోలేం అనే హెచ్చరిక క్రిమినల్స్ కు చేరాలన్నారు. ఆ స్థాయిలో భయం కల్పించేలా పోలీస్ దర్యాప్తు యాక్షన్ ఉండాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి 280 కోట్లు విడుదల చేయాలన్నారు. నిఫ్ట్ ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో 10 ఎకరాలు కేటాయించామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాజధానిలో చేనేత హస్తకళల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ట్ర సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కడప, అనంతపురం, నంద్యాల, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి లాంటి అరటి పండించే జిల్లాల్లోని పోస్ట్ హార్వెస్ట్ విలువ ఆధారిత ప్రక్రియగా అరటికాండం, పీచు వెలికితీత కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ సమన్వయంతో స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత మెకానిక్ డెకోర్టికేటర్ యూనిట్లను ప్రోత్సహించేలా సహకారం అందించాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఏపీలో 1,29,931 హెక్టార్లలో అరటి సాగవుతోందని, పంట కోత తర్వాత కాండం పూర్తిగా వృధాగా పోకుండా సెల్యులోజిక్ పీచు ద్వారా పర్యావరణ అనుకూల ఫైబర్ తయారవుతుందని వివరించారు. వస్త్ర పరిశ్రమలో జనపనారతో సమానంగా ఇది ఉపకరిస్తోందని తెలిపారు. హస్తకళలు, జియో టెక్స్టైల్స్, ప్రత్యేక పేపర్, ఎగుమతి రకం దుస్తుల తయారీకి వనరుల లభ్యత ఉందని వివరించారు. వస్త్ర పరిశ్రమతో పీపీపీ భాగస్వాముల ద్వారా వెదురుకు సంబంధించిన మెకానికల్ ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. తద్వారా గిరిజన మెట్ట ప్రాంత రైతులకు 30 ఏళ్ల పాటు నిరంతరం ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోక చెక్క ఆకుల ద్వారా లీఫ్ షీట్స్ తయారీకి అనుబంధ పరిశ్రమలకు అవకాశం ఉందని సీఎం వివరించారు. చాపలు, జియో టెక్స్టైల్స్ రోల్స్, కాంపోజిట్ బోర్డుల తయారీకి అనుకూలంగా ఉంటుందని, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వీటి తయారీకి ఆస్కారం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జౌళి మంత్రిత్వ శాఖ తరపున ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అక్రమ వేట వల్ల వన్యప్రాణ సంపదను నాశనం చేయడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. అడవుల్లో వేట కోసం ఉచ్చులు, ఫుడ్ ట్రాప్స్, విద్యుత్ తీగలు పెట్టొద్దని కోరారు. వన్యప్రాణులను, జీవ వైవిధ్యం,
పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు, పాపికొండ జాతీయ ఉద్యానవనంలో అటవీ శాఖ విస్తృత స్థాయిలో వేట నిరోధక చర్యలు నిర్వహించింది. గాలింపు నిఘా, కూంబింగ్ వంటి చర్యల వల్ల అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్లు, యానిమల్ ట్రాకర్లు, ఫీల్డ్ సిబ్బంది అక్రమ వేట సామాగ్రిని గుర్తించి తొలగించారు. 242 వైర్ ఉచ్చులు, 10 ఇనుప ఫుడ్ ట్రాప్స్, 10 కిలోమీటర్ల విద్యుత్ తీగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి శుక్రవారం అటవీ శాఖ అధికారులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ సిబ్బందిని అభినందించారు. అక్రమ వేట వల్ల వన్యప్రాణ సంపదను నాశనం చేయడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. అడవుల్లో వేట కోసం ఉచ్చులు, ఫుడ్ ట్రాప్స్, విద్యుత్ తీగలు పెట్టొద్దని కోరారు. జగన్ 5 ఏళ్లు ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ఆర్టీసీని కాపాడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెబుతూ త్వరలో ఈ బస్సులు వస్తాయని, ఏపీలో ఆర్టీసీ అంతా ఎలక్ట్రికల్ బస్సులుగా మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2029 నాటికి 3000 సీఎన్జీ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు, పుష్కరాలకు ఇక ఈ బస్సులే వస్తాయని, శ్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యత తప్ప భారం కాదన్నారు. బస్సులు మారినా శ్రీశక్తి పథకం ఆగదని మంత్రి తెలిపారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా వస్తున్నాయి. అలాగే ఏదైతే మహువా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో కేవలం తిరుపతి, తిరుమలకు మాత్రమే 300 బస్సులను తీసుకొని రావడం జరుగుతా ఉంది. 500 ఈవీ బస్సుల కొనుగోలుకు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునింది. ఆ ఈవీ బస్సులు కూడా పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీని కొనుగోలు చేస్తుంది. దాని యొక్క ఎస్ఓపిని కూడా 27/5/26 తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. కాలుష్యం నియంత్రణ, అలాగే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి, రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా. దానిలో భాగంగానే వచ్చే సంవత్సరం 27 చివరికల్లా ఇంకా 1450 బస్సులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. ఇది నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ యొక్క సారాంశం. దేశంలో భారీ నిర్మాణాలకు కొంత విరామం ఇవ్వాలని అందరికీ సూచించారు. అయితే అమరావతి రాజధాని కాబట్టి కొనసాగిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ నిర్మాణాల్లో కొన్ని చాలా వరకు పూర్తి కాగా మరికొన్ని మధ్యలో ఉన్నాయన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు ఎంతో ఆశతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారన్నారు. గత 5 ఏళ్లలో అమరావతి ఆగిపోయిందని, ప్రస్తుతం ఎంతో వేగంతో నిర్మాణం కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రాజధాని పనుల్లో ఉపయోగిస్తున్న మెషినరీకి డీజిల్ కొరత లేకుండా ఆయా కాంట్రాక్టు సంస్థలు చర్యలు తీసుకున్నాయని మంత్రి చెప్పారు. రాజధానిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రి వర్గ ఉపసంఘం ఆన్లైన్లో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణితో పాటు సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఇప్పటివరకు 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయించామని, వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయన్నారు. భూములు కేటాయించిన వాటిలో బ్యాంకులు 16, ఉద్యోగుల ఇళ్ల కోసం 8 బ్యాంకులకు, విద్యా సంస్థలు 22, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 13, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 17, వైద్య సంస్థలు 7, హోటల్స్ 14, క్రీడా సంస్థలు 2, ఇతర సంస్థలు 5 ఉన్నాయన్నారు. ఇక నిర్మాణాల దశను చూస్తే 20 సంస్థల నిర్మాణం కొనసాగుతుండగా 9 సంస్థల నిర్మాణం పూర్తయ్యన్నారు. 18 సంస్థలు నగదు చెల్లించే దశలో, 25 సంస్థలు అగ్రిమెంట్ దశలో, మరో 38 సంస్థలు డిజైన్ల దశలో ఉన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. భూములు కేటాయించిన 114 సంస్థల్లో 3 సంస్థలు వేర్వేరు కారణాలతో రద్దు చేసుకున్నాయని, వీటిలో జీఆర్టీ హోటల్స్, స్ప్లెండర్, ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థలున్నాయన్నారు. ఇక భూముల కేటాయింపు కోసం 16 సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ఆయా సంస్థలకు కేటాయింపులపై ఆసక్తి వ్యక్తీకరణ లేదా రిక్వెస్ట్ ఫర్
ప్రపోజల్ ద్వారా ముందుకు వెళ్తామన్నారు. జీవీ ఎస్టేట్స్ హోటల్స్ కు గతంలో కేటాయించిన స్థలానికి బదులు వేరే ప్రాంతంలో కేటాయించామని, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి బ్రాండ్ మార్పునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఏపీ హెచ్ఆర్డీఐ, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, తెలుగు కల్చరల్ సెంటర్, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలకు గతంలో కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు స్థలం కూడా మార్పు చేసినట్లు మంత్రి చెప్పారు. అమరావతిలో తమకు కేటాయింపులు చేయాలని ముంబై నుంచి సంజయ్ దత్ లాంటి వారు కోరారని మంత్రి చెప్పారు. కొత్తగా అంటూ ఏం ఇవ్వలేదు. కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. అదేవిధంగా ఈ యొక్క హోటల్స్కి, స్కూల్స్కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు మేజర్ కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్ పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని, ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని. ప్రజలు అందులో ల్యాండ్ పుల్లింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు, వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు. వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర జరుగుతున్న వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా ఆగస్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించే నాటికి ఎడమ ప్రధాన కాలువలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్ట్, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా హెడ్ రెగ్యులేటర్, రిటర్నింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని, కృష్ణానదికి వరద వచ్చే నాటికి అప్రోచ్ ఛానల్లో ఉన్న 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్తో పాటు టన్నెల్ 1లో ఉన్న మక్ తొలగింపు పనులు సైతం పూర్తి చేయాలని, అందుకు తగ్గట్లు మెషినరీ, మ్యాన్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టన్నెల్ 2లో మిగిలి ఉన్న బెంచింగ్ పనులు జూన్ 10 కల్లా పూర్తి కావాలని, మిగిలిన 1.7 కిలోమీటర్ల లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. టన్నెల్ 2లో చిక్కుకున్న 175 మీటర్ల టీబీఎం మెషిన్ తొలగింపు కోసం ఇటీవలే కోర్టు స్టే ఎత్తివేయడంతో ఈ మిషన్ తొలగింపు పనులు చేపట్టామని, 2 నెలల్లో టీబీఎం మిషన్ తొలగించాలని నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఫీడర్ కెనాల్లో 5.3 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ పనులు జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశామని తెలిపిన మంత్రి నిమ్మల, కెనాల్లో నత్తనడకన సాగుతున్న 21 కిలోమీటర్ల లైనింగ్ పనులు వేగవంతం చేయాలని, అందుకు తగ్గట్లు మెషినరీ, వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. తీగలేరు కెనాల్, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్ పనులతో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా నిర్దిష్ట ప్రణాళికతో పనులు చేస్తున్నామని అధికారులు మంత్రి నిమ్మలకు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రాజెక్టు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర 4 hours. ఈ రివ్యూలో చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి
హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ, వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది వెలుగొండకు సంబంధించి. అదేవిధంగా వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసిక్లు అంటే ఒక 1 టీఎంసీ పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పటికి 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏపీని టెక్స్టైల్స్ హబ్ గా అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేయనుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. 2030 నాటికి $350 బిలియన్ టెక్స్టైల్స్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్రాండింగ్ కు మాస్టర్ సీఎం చంద్రబాబుని, ఆయన నేతృత్వంలో అమరావతి నిర్మాణం తథ్యమని అన్నారు. మోడీ, చంద్రబాబు విజనరీ నాయకులని కొనియాడారు. విజయవాడలో ఓ హోటల్లో రాష్ట్రంలో చేనేత జౌళి శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత, హస్తకళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత, హస్తకళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు, నార ఉత్పత్తుల తయారీకి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అరటి, పైనాపిల్, చెరకు నారతో ఉత్పత్తుల తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏపీని టెక్స్టైల్స్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నారు. 2030 నాటికి దేశం నుంచి $350 బిలియన్ టెక్స్టైల్స్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సీఎం చంద్రబాబు అంటేనే గుర్తుకొచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, దేశాభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ నాయకులన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అమరావతి రాజధాని నిర్మాణం తథ్యమన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. పశ్చిమాసియా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు అమాంతంగా పెరిగాయని తెలియజేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే ఇండియాలోనే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఏపీలో చేనేత, హస్తకళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అరటి, చెరకు, పైనాపిల్ నార్లతో ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందివ్వడానికి కేంద్ర జౌళి శాఖ ముందుకొచ్చిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిస్తామన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం పాటు విశేష సేవలందించిన అదనపు సంచాలకులు పి కిరణ్ కుమార్ శాఖకు ఒక ఆదర్శమని డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. ఒకే సమయంలో విభిన్న విభాగాల బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేవారని ఆయన తెలిపారు. సుదీర్ఘ సర్వీస్లో ఉంటూనే ఆయన నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపేవారన్నారు. అందులో భాగంగానే లా, క్రిమినాలజీ వంటి మరెన్నో కోర్సులు చేస్తూ నిరంతరం తన నైపుణ్యాలను అప్స్కిల్లింగ్ చేసుకున్నారని డైరెక్టర్ గుర్తు చేశారు. కిరణ్ కుమార్లోని సీనియారిటీ, సిన్సియారిటీని, మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను శాఖలోని యువ సిబ్బంది అందరూ అలవర్చుకోవాలని డైరెక్టర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి కిరణ్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ హాజరయ్యారు. 33 ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ నిన్న సమాచార పౌర సంబంధాల శాఖలో ఆయన పదవీ విరమణ సందర్భంగా శాఖ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ అవుట్డోర్ పబ్లిసిటీ, అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ విభాగాలు, ఫోటోగ్రఫీ, కేబినెట్ మీటింగ్, బ్రీఫింగ్స్, రిపబ్లిక్ డే శకటాల రూపకల్పనతో పాటు అసోసియేషన్ బాధ్యతలను కూడా ఆయన ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. శాఖకు సంబంధించిన ప్రతి జీవో, రూల్స్ పూర్తి హిస్టరీని ఆయన వేళ్లపై ఉంచుకునేవారన్నారు. అనేక చట్టాలు, నిబంధనల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని, నిబంధనలపై ఆయనకున్న పట్టు శాఖకు ఎంతో మేలు చేసిందని కొనియాడారు. 2023తో పోలిస్తే ఆ తర్వాత జరిగిన అతిపెద్ద పార్ట్నర్షిప్ సమ్మిట్ అని మీడియా మేనేజ్మెంట్, కవరేజ్ బాధ్యతలను ఎలాంటి లోపాలు లేకుండా కిరణ్ కుమార్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బ్రాండ్గా నిలబెట్టడంలో ఈ సమ్మిట్ విజయం కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ రాజధాని వేదికగా ఎంతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్
ఏటికొప్పాక శకటం డిజైన్ ప్రదర్శన వెనుక కిరణ్ కుమార్ నిరంతర శ్రమ, సృజనాత్మకత దాగి ఉన్నాయని ప్రశంసించారు. అధికారిక బాధ్యతల నుండి విరమణ పొందుతున్న ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలియజేశారు. పదవీ విరమణ చేస్తున్న అదనపు సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్ అనే 3D సూత్రాలతోనే తాను పనిచేశానని, పిఆర్ఓలకు జర్నలిజం పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. బోధనా చట్టంపై ఆసక్తి ఉన్న అనుకోకుండా జర్నలిజం పూర్తి చేసి ఈ శాఖలోకి వచ్చారని, ఇక్కడ పనిచేయడం వల్లే 4 రాష్ట్రపతులు, 3 ప్రధానమంత్రులను కలిసే అరుదైన అవకాశం దక్కిందని గుర్తు చేసుకున్నారు. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జాయింట్ డైరెక్టర్లు ఐ సూర్యచంద్రరావు, సిఐఈఓ మధుసూదన్, ఆర్ఐఈ కృష్ణారెడ్డి, డాక్టర్ టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని, మహిళా ప్రగతి సమాజ ప్రగతికి కీలకమని ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఎం మాధురి అన్నారు. స్వావలంబన సాధించిన మహిళా కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తూ తదుపరి తరాలకు స్ఫూర్తిగా మారుతుందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కేబిఎన్ కళాశాల, యూజీసీ విమెన్ స్టడీస్ సెంటర్, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం నిన్న జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధురి మాట్లాడుతూ, సమాజ మార్పుకు మహిళలే ప్రధాన శక్తిగా నిలుస్తారని, ప్రతి మహిళ తనలోని సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో మహిళలు శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. కేబిఎన్ కళాశాల పేద, మధ్యతరగతి వర్గాల మహిళల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న సేవా శిక్షణ కార్యక్రమాల తీరును స్వయంగా పరిశీలించి అభినందించారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు బాధ్యత తీసుకుని తమ కళాశాల పక్షాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేసవి శిక్షణ శిబిరాలు మహిళల, చిన్నారులు సృజనాత్మకత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ, బాలికలకు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి అవసరమని సూచించారు. డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ, మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. కళాశాల కమిటీ ప్రెసిడెంట్ ఉసిరిక ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ ఎంవికే హరిగోపాల్, బిఈడి కాలేజ్ సెక్రటరీ మాజేటి సతీష్, విమెన్ స్టడీస్ సెల్ కన్వీనర్ గౌతమీదేవి, సభ్యులు వి మణి, జి సీత తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళలు, బాలలకు అతిథులు బహుమతులు అందించారు. ఇది గతంలో నేను ఇదే కేబిఎన్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. డ్యూరింగ్ ద ఇయర్ 2005 and 6లో చేసినప్పుడు కూడా నాకు సుపరిచితం. ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి, పిల్లలకి కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ అన్నీ నేర్పుతారు. నాట్ ఓన్లీ చేతి వృత్తులు, ఎంబ్రాయిడరీ, మెహందీలే కాదు, కంప్యూటర్లో సంబంధించినటువంటి డిటిపి వర్క్స్ కానీ, ఇప్పుడైతే ఏఐఎంఎల్ కోర్స్ కూడా వీళ్ళ ఎజెండాలో చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ ఏజ్ నుంచే పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ పట్ల అవగాహన కల్పించడము, వాళ్ళకు ఒక ఇంట్రొడక్టరీ క్లాసెస్ ఇవ్వడము అనేది, అది కూడా వాళ్ళు యూజీసీ వాళ్ళ అసోసియేషన్ తోటి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వర్క్. ఇంతేకాదు మా ఆర్టీఐహెచ్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. కొంతమంది పిల్లలకి నీతి ఆయోగ్ నుంచి ఫండ్ ఇప్పించారు, ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ ఐడియాస్ అన్నిటినీ కూడా దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు రియాలిటీ. దట్ ఐ అప్రిషియేట్. అలాగే ఇక మీదట ఏవైనా గవర్నమెంట్ హ్యాకథాన్స్ ఫ్లోట్ చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఆ దిశగా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు అని అనుకుంటున్నాము. మా కాలేజీలో యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో పిల్లలకి, మహిళలకి ఉచితంగా డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే ఈ సంవత్సరం సమ్మర్లో కూడా ఏప్రిల్ 16th నుంచి మే 29th ఇప్పటి వరకు 45 days డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో మహిళలకి, పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి దాదాపు 50,000 మందికి పైగా మహిళలు, పిల్లలు కూడా శిక్షణ తీసుకున్నారండి. ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ తీసుకున్న మహిళలు మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళ వివిధ విభాగాల్లో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా మారడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ సొంతంగా టైలరింగ్
పెట్టుకోవడం కానీ ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం. అలాగే పిల్లలకు కూడా పేపర్ క్రాఫ్టింగ్ అని, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ వీటన్నిటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెస్ పిల్లలకి సమ్మర్లో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చెస్ అండి. ఈ సంవత్సరం చెస్లో కూడా చాలామంది సుమారు 140 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి చెస్ నేర్చుకుని బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే సమ్మర్లో స్కేటింగ్ అని, కరాటే అని, ఈ సమ్మర్లో పిల్లలు లేజీగా ఉండకుండా వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తూ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఉపయోగపడే విధంగా బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ చాలా రకాలుగా మేము పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వలన ఏంటంటే వాళ్ళు చదువులో కూడా ఉపయోగపడుతుంది ఎంతో విధంగా బయటకు వెళ్ళినప్పుడు. అలాగే మహిళలకు ఇచ్చే కోర్సులు మెహందీ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, టైలరింగ్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, సో వీటన్నిటిలోనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణను ఉపయోగించుకొని మహిళలు ఫర్దర్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉపయోగించుకొని ఒక ఎంటర్ప్రీనర్గా మారడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గన్నవరంలో కలకలం రేపిన ఒంటరి మహిళా హత్యను పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఎల్ రమేష్, ఎస్ఐలు కె శ్రీధర్, ఎం నాగరాజు, ఎన్ ప్రశాంతిలను ఎస్పీ అభినందించారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మచిలీపట్నంలోని తన కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఒంటరి మహిళా హత్య కేసు వివరాలను వెల్లడించారు. గన్నవరం దావాజీగూడెంకు సమీపంలోని జీకేఆర్ పారడైజ్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 401లో కాజా రజిత అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. భర్త ఇటీవల చనిపోవడంతో కాలక్షేపానికి చీటీల వ్యాపారంతో పాటు పిండిమర నడుపుకుంటూ కాలం గడుపుతోంది. ఆమెకు 2 కుమార్తెలు కాగా ఇరువురు అమెరికాలో ఉంటున్నారు. గన్నవరం మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన పోలవరపు సుష్మ మృతురాలి వద్ద చీటీలు వేస్తూ ఉంటుంది. రజిత నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తితో సుష్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని కలిసేందుకు తరచూ అపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉండేది. దీనిని గమనించిన రజిత సుష్మను మందలిస్తూ వస్తోంది. దీంతో సుష్మ రజితను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని తన కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ సాయం తీసుకుంది. అజయ్ కుమార్ గతంలో అనేక నేరాలకు పాల్పడడంతో అతనిపై ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్టెడ్ ఉంది. ఈ నెల 24వ తేదీ రాత్రి రజిత ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు. అమెరికాలోని కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతున్న రజిత ఫోన్ కట్ చేసి తలుపులు తెరవగా తల్లి కొడుకులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. చీటీల విషయమే మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమెను దిండుతో బలంగా నొక్కి హత్య చేశారు. అనంతరం బీర్వాలో ఉన్న సుమారు 390 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,60,000 రూపాయల నగదును అపహరించారు. రజిత బంధువులు గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఆమెది హత్యగా భావించి తల్లి కొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం తల్లి కొడుకులు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వివి నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, డిఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక్కడ రజిత కుమారి అనే లేడీ, ఈవిడ 55 ఇయర్స్ ఏజ్. ఈవిడ ఒక్కతే కూడా శ్రీనగర్ కాలనీలో ఒక పిండిమర నడుపుకుంటూ ఇక్కడ పర్టికులర్ అపార్ట్మెంట్స్లో అద్దె ఉంటుంది. 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికి కూడా వివాహమై యుఎస్లో స్థిరపడి ఉన్నారు. ఈవిడ నైట్ 11 o'clockకి కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె సడన్గా ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ ఆపి అక్కడికి వెళ్ళటం, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఈ అనుమానం ఉండి ఉదయం పని మనిషి వచ్చి చూసినప్పుడు మంచం పక్కన పడి ఉండడంతో డయల్ 112 కాల్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి అక్కడ చూసుకుని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ యొక్క డెన్సిటీని రీసెంట్గా మేము పెంచడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకోమని చెప్పడంలో భాగంగా వివిధ అపార్ట్మెంట్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పరచుకోవడం జరిగింది. అయితే వన్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరాస్లో ఈ యొక్క నిందితులు ఇద్దరు, అంటే ఒక లేడీ అండ్ ఇంకొక యంగ్ పర్సన్, ఇద్దరు కూడా రాత్రి 11-17 టైంకి అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నుండి బయటకు వస్తున్నట్టుగా గమనించాం. అయితే ఇక్కడ కొన్ని బంగారు వస్తువులు, డబ్బు కూడా అక్కడ లోపల కనిపించట్లేదని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో ఇది విచారించగా ఇది మర్డర్ ఫర్ గెయిన్ కింద డిటెక్ట్ అయింది. ఈ లేడీ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఈవిడ దగ్గర చిట్టీలు వేయటం అండ్ ఆ చిట్టి అమౌంట్ గురించి అడగడానికి వచ్చినట్టు వచ్చి అంత ఆర్గ్యుమెంట్ చేసుకుని ఫర్దర్గా ఆమెని స్మాదరింగ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఓవరాల్గా 56 lakhs వర్త్ డిఫరెంట్ జ్యువెలరీ అండ్ ఆల్సో క్యాష్ కలిపి రికవర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్ జ్యువెలరీ కూడా వీళ్ళు ఇక్కడ నుండి దొంగలించారు. ఇది చూస్తే మనకి రాబడిన సమాచారం మేరకు
29వ తేదీ సాయంత్రం 4 గంటలకు కోనై చెరువు సమీపంలో వీళ్ళని మనం ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ సమయంలో మేము విచారణ చేపట్టి ఈ ముద్దాయిలు కూడా ఈ పర్టికులర్ అఫెన్స్కి అడ్మిట్ అయ్యి సబ్సిక్వెంట్గా ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.